తండ్రి నా యేసయ్యా, ఓ పూజార్హుడా, పూజార్హుడా, భజితును ఓ భవనీయుడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాట ఎందుకు పాడించారు అంటే ప్రియుడు అనే మాటను గురించి వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఈ పాట రాసిన ఆయన ఏమని చెప్తున్నాడండి పాటలో? నా ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి, నా యేసయ్యాని తనకున్నదంతా కూడా ఈ పాటలో చెప్పుకుంటున్నాడు. అది తనకున్నటువంటి వేదనైనా, బాధ అయినా, సమస్య అయినా, శోధన అయినా, ఎలాంటి పరిస్థితి అయినా కూడా ఏమండి చెప్పుకుంటూ ఉన్నారు. ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి, అవునా కదండి? ఇంకదేదో పాట ఉంటుంది, ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూ కదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియుడు అనే మాట గురించి వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియుడు అనే మాట బైబిల్ గ్రంథంలో ఉన్నది. ప్రియుడు అనే మాట ఎవరికి వర్తించింది? ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు? ప్రియుడని ఎవరిని సంబోధించాడు? ప్రియుడని ఎవరిని పిలిచాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం మనం చదివినట్లయితే, 23వ వచనం మనం చదివినట్లయితే, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకొనుచుండెను. ఎవరిని గురించి ఆయన చెప్పెనో అది మాకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. ప్రార్థన చేసుకుందామని చిన్న ప్రార్థన. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి చేరి ప్రభా ఆత్మతో, సత్యముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించి ఉన్నాం. నీ సన్నిధిలో నీ సాక్షులుగా నిలవబడి ఉన్నాం. ప్రభానికి వందనాలు. చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి, వాక్యములో నుండి, నీ పరిశుద్ధ గ్రంథములో నుండి నాతోనూ మాతోనూ ప్రతి ఒక్కరితోనూ మా అందరితోనూ మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవిని, గ్రహించుకునే హృదయాన్ని, అట్టి మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయండి. చిన్నలను పెద్దలను మీ స్వాధీనంలో పెట్టుకున్నాడు. నీ బలిపెట్టి మీద నిలబడిన నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకుని నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి మీరు బలపరిచి మహిమ పొంది మమ్మల్ని దీవించమని యేసు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ సందర్భాన్ని, వాక్యాన్ని చదివాం. అక్కడ ఏం జరుగుతూ ఉంది అనంటే పస్కాను సిద్ధపరిచారు, పస్కాను ఏర్పాటు చేశారు. ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే
ఏమండి ఇస్కరియోతు యోధ యేసుప్రభు వారిని పట్టించబోతూ ఉన్నాడని యేసుప్రభు వారే ఒక హింట్ ఇచ్చారు, చెప్పారు, తెలియచేశారు. అప్పుడు అందరూ కూడా అనుకుంటున్నారు, నేను కాదు కదా నువ్వా నేనా అంటే అందరూ గలిబులు అయిపోయి మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు అందరిలో పెద్దోడు ఏమండి మూలరాయిగా ఏమండి ఉన్నటువంటి సీమోను పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడు? సైగ చేస్తున్నాడు. ఎవరికి? ఒకసారి చదవండి నా మాటను, వాక్యాన్ని. గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో ముందు వచ్చిన కూడా చదవండి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొక్కడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తనకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. దేవునికి స్తోత్రం. ఎవరిని ప్రేమించాడంట? ఎవరినండి? ఎవరు మాకు తెలుసు, ఎవరు మా దేవదక ఎవరి పేరుంది అక్కడ? పేరుందా? సీమోనా? ఎవరిని ప్రేమించాడు ఆయన? వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎంతమంది శిష్యులు? యేసుప్రభు వారికి ఎంతమంది? 12 మంది. 12 మందిలో ఒకడు ఉన్నాడు. ఆయనే ప్రియమైనటువంటి శిష్యుడు, ప్రియమైనటువంటి శిష్యుడు. ఎవరమ్మా? యోహాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము మనం చూసినట్లయితే 26వ వచనం కూడా చూసినట్లయితే యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండట చూచి చాలండి. ఏమని రాయబడి ఉంది? యేసుప్రభు వారు సిలువలో ఉన్నారు. సిలువలో ఉన్నప్పుడు కింద యేసుప్రభు వారి యొక్క తల్లి ఉంది. ఏమండి? అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏమని తెలియజేస్తున్నాడు ఇక్కడ. యోహాను సువార్తను రాస్తూ అంటూ ఉన్నాడు. ఏమని? మాకేం తెలుసు. ఏమంటే తాను ప్రేమించినటువంటి శిష్యుడు దగ్గర నిలిచుండట చూసి అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తన ప్రేమించినటువంటి శిష్యుడితో చెప్తా ఉన్నాడు. సరే, మొదటి మాటలోనికి మనం వెళదాం. ఏమంటే యోహాను గురించి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? 13వ అధ్యాయములు అంటే పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? తాను ప్రేమించినటువంటి శిష్యునితో, యేసుప్రభు వారు ప్రేమించినటువంటి శిష్యునితో ఏమండి సైగ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత తెలివైనడు అంటే పేతురు సమాచారం తొందరగా తెచ్చుకోవాలి. పేతురు ఏమనుకుంటున్నాడు? గలిబిలైపోయింది, సభ అంతా గలిబిలైపోయింది. ఆ 12 మందిలో గలిబిలు వచ్చేసింది. ఎవర్రా బాబు, ఎవరు ఎంత పని చేసేది ఎవరు? మనకి రొట్టెలు పెట్టి ఏమంటే మనకు ఆహారం పెట్టి మన బాధలన్నీ తీర్చి మన చింతలన్నీ తీర్చి మనతో ఉండి మనకు తోడుగా ఉండి ఏమండి నజరేయుడైనటువంటి యేసు, దేవుడు ప్రేమించినటువంటి కుమారుడు, ప్రియ కుమారుడైనటువంటి యేసు, పరలోకము నుండి లోకానికి వచ్చినటువంటి మెస్సయ్యను ఎవర్రా పట్టించేది, ఎవర్రా అప్పగించేది అని గలిబిలైపోయినప్పుడు పేతురు కంగారు పడిపోయాడు అనమాట. అతనికి ఒక పేరుంది. ఏం పేరు అని అంటే దుడుకు పేతురు అని. ఇంకొక పేరుంది. ఏమిటి అని అంటే ఉరిమెడివారు అని. అందుకే ఇక్కడ కూడా కంగారు పడిపోతున్నాడు. ఏమని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు, సైక్ చేసుకుంటూ ఉన్నారు. ఇతను మాత్రం సైక్ చేస్తున్నాడు. ఎవరికి? ఒరే చెప్పండి రా, పక్కన ఉన్నాడు. ఎక్కడున్నాడంట? యోహాను ఎక్కడున్నాడంట? యేసుప్రభు వారు పక్కనే ఉన్నాడంట. ఎక్కడున్నాడో? యేసుప్రభు వారు పక్కనే ఉన్నాడు. ఆయన రొమ్మున ఆనుకొనగలిగినటువంటి ప్రియమైనటువంటి శిష్యుడు. దేవునికి స్తోత్రం. బెర్క్మన్స్ గారు ఒక పాటను రాస్తారు. తల్లి బడిలో పవలించే బిడ్డవలేను, అయ్యా నీ బడిలోనే. దేవునికి స్తోత్ర. పాట నాకు రాదండి.
దేవుని స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. అంటే ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, అతని రొమ్మున ఆనుకుని ఉన్నాడు. అతని రొమ్మున ఆనుకునేవాడంటే ఎప్పుడు అతని పక్కనే ఉండి, అతని రొమ్మున ఆనుకుని అతనితోనే ఉండి ఏమండి అంత ప్రేమించినటువంటి శిష్యుడు అంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకనే ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారు అని అంటే, ప్రేమించినటువంటి శిష్యునికి సేచైగ చేసి మాట్లాడుతూ ఉన్నారు. మనలో కూడా చాలామంది ఏమండి, చాలామంది సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, ఏమండి ఒక ఏరియాలో కానీ, ఉద్యోగంలో కానీ, పనిలో కానీ, ఏమండి ఎక్కడైనా కూడా ఎవరో ఒకరు ఉంటారు. ఎవరికి కూడా ఎవరో ఒకరు ఉంటారు. ఎవరల్లో మనం ఏమంటామంటే చేమేస్త్రి అంటాం, జనరల్ మేనేజర్ అంటాం, అసిస్టెంట్ మేనేజర్ అంటాం, అడిషనల్ పాస్టర్ అంటాం, చాలా పేర్లు ఉంటాయి. చేతి కింద పనోడు అంటాం, హెల్పర్ అంటాం కదా. ఇంకా చెప్పాలంటే ఏమండి బాగా ప్రేమించేవాడు అన్నమాట, ప్రియమైనటువంటి శిష్యుడు అన్నమాట, ప్రేమ కలిగిన వాడంట. అతనంటే అంత ప్రేమ. ఎందుకని? దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకని? అరే నేనేం చెప్పినా చేయగలడు, నేనేమనుకున్నా అతడు చేయగలడు, అతనికి ఆ టాలెంట్ ఉంది, అతనికి ఆ పనోడుతనం ఉంది, అతడు ఆ పని చేయగలడు, అతడు నన్ను వెంబడిస్తున్నాడు, నన్ను వెంబడించిన వారిలో ఇతడు నాతో ఉన్నాడు, నాతో పాటు ముందుగా ఉన్నాడు, అన్నీ తెలుసుకుంటున్నాడు, నేను చెప్పింది చేయగలడు అని ఇక్కడ ఏమంటే అందరికీ తెలుసు, యేసుప్రభు వారికి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కదండి? ఇప్పుడు పేరు ఎవరికి వచ్చింది? 10 మందిలో 12 మందిలో పేరు ఎవరికి వచ్చింది? యోహానుకు వచ్చింది. చెడ్డ పేరు ఎవరికి వచ్చింది? సండే స్కూల్లో చెప్పుకున్నాం ఇందాక. చెడ్డ పేరు ఎవరికి వచ్చింది? అనుమానం అనే పేరు ఎవరికి వచ్చింది? తోమాకు వచ్చింది. అవునా కదండి? దేవునికి స్తోత్రం. ఫిలిప్పు, ఆంద్రేయ ఉన్నారే, వాళ్ళు చిన్నపిల్లల దగ్గర ఉన్నటువంటి రొట్టెలు తీసుకెళ్ళి దేవునికి ఇచ్చి సహాయం చేసి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచేటట్లుగా చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరుంటుంది. నిజమే, ఇందాక నాకు పేర్లు ప్రతి వారం కన్ఫ్యూజ్ అయినా, ఎవరి విషయంలోనంటే తన్వి, అన్వి. తన్వి అని ఆ పిల్లని పిలిస్తే ఇప్పుడు నా పేరు తన్వి, ఆ పిల్ల పేరు అన్వి అంటుంది అన్నమాట. ఇక నాకు పిలుతం రాదు కానీ ఈ వారం పేర్లు పెట్టేసాను. ఏమని పేర్లు తెలుసా? మార్తా, మరియా. ఏమని పేర్లు పెట్టాను వాళ్ళకి? నువ్వు మార్తవో, నువ్వు మరియమ్మో, ఇక అంతే ఇక అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచన చేయండి, 12 మంది శిష్యుల్లో ఎవరికి పేరు వచ్చింది అని అంటే ప్రియమైన శిష్యుడు అని ఏమండి యోహానుకు వచ్చింది. ఆ పేరుని ఎక్కడ వాడుతున్నాడు? సిలువలో ఉన్నప్పుడు కూడా వాడుతున్నాడు. ఏమండి ఆ పేరుని ఎక్కడ వాడుతున్నాడు? పేతురు వస్త్రహీనుడై యేసు ప్రభువారు ఏమండి రొట్టెలు కాల్చని రమ్మనుకుంటే ఆహారం తిందుడు కానీ పిల్లలారా రండి అని అంటుంటే ఏమండి పేతురుతో అంటున్నాడు, పేతురు ఆయన ప్రభు సుమి జాగ్రత్త అంటున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఎవరికి తెలిసింది చెప్పండి? ఏమండి మొదట 10 మందిలో ప్రేమించిన వాడిగా యోహాను ఉన్నాడు. రెండవదిగా ఏమండి తల్లి బాధ్యతలను అప్పగిస్తే ఇతడే చూడగలడు, ఇతడే చేయగలడు, ఇతడే నా తల్లిని చూసుకోగలడని ఎవరికి అప్పచెప్పాడు బాధ్యత? యోహానుకి అప్పచెప్పాడు. ఏమండి 11 మంది కూడా, ఒక ఆయన తప్పిపోయాడు, పొట్టపగిలి చచ్చిపోయాడు, ఇస్కరియోతు యోధ. ఈ 11 మందిలో కూడా చేపలు పట్టుకుంటానికి వెళ్ళిపోయారు. పేతురు లోకములోకి వెళ్ళిపోయాడు, సముద్రంలోకి వెళ్ళిపోయి చేపలు పట్టుకుందాం, మనకి ఇంకా ఏం పని ఉంది, యేసు ప్రభువు వెళ్ళిపోయారు అనుకున్నప్పుడు వారు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకుంటా ఉంటుంటే ఏమండి యేసు ప్రభువు వారు పిలుస్తూ ఉన్నారు, ఒడ్డు నుండి పిలుస్తూ ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబు రండి, మీకోసం నేను ఆహారం సిద్ధపరిచానండి. యోహాను అంటున్నాడు, పేతురు జాగ్రత్త సుమి, ఆయన ప్రభువు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? యోహానే కదా.
చూసారండి, ఎవరు గుర్తుపట్టారు? 11 మందిలో ఎవరు గుర్తుపట్టారు? ప్రభువుని ఎవరు గుర్తుపట్టారు? ప్రభువు మనస్సును ఎరిగినవాడు, ప్రభువును గుర్తించినవాడు, ప్రభు యొక్క మనసు ఎరిగి ప్రభు యొక్క బాధ్యతలు తెలిసినవాడు ఎవరు అనంటే యోహాను. అలాంటి మనస్తత్వము, అలాంటి స్థిరత్వము, అలాంటి ఎబిలిటీ మనలో ఉన్నదా? మనకున్నదా? ఆ పేరు దేవుడు మనకిచ్చాడా? అందరూ అంటాం, వీడైతే చేయగలరండి, నేను చేయలేనండి అంటాం. వీడైతే వెళ్ళగలడండి, వీడైతే ఏదైనా చెప్పగలడండి, వీడికి తెలుసండి అని అంటాం. అది కుటుంబంలోనైనా, సంఘములోనైనా, పనిలోనైనా, ఉద్యోగంలోనైనా ఆ టాలెంట్ నీకు ఉండాలి. నువ్వు సంఘములో ఉంటే సంఘములోను, నువ్వు కుటుంబంలో ఉంటే కుటుంబంలోను, ఏమండి స్నేహితులతో ఉంటే స్నేహితుల్లోను, ఎక్కడైనా సరే ఆ పేరు నీకు ఉండాలి. ఏ పేరు? ఏ పేరు? ప్రియమైన శిష్యుడు. నువ్వు ప్రేమించావే యేసుప్రభు ఆరోహణం అయిపోయే సమయంలో నువ్వు ప్రేమించావే, నువ్వు ప్రేమించావు, అతడి సంగతి ఏంటి అంటాడు 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయంలో చివరిలో అంటాడు, నువ్వు ప్రేమించావు, అతని సంగతి ఏంటి? వాక్యం తీయకపోతాడు. అతని సంగతి ఏంటి? అతడు చనిపోతాడా బ్రతుకుంటాడా అంటే, అతడు నేను వచ్చే వరకు ఉంటే నీకేంటి అని అంటాడు ప్రభు. అతడు చనిపోయాడో బ్రతుకున్నాడో కూడా ఎవరికి తెలియదు. ఆయనే ప్రకటన గ్రంథం యోహాను. పద్మాసు దీవిలో ప్రకటన గ్రంథాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను రాసినటువంటి యోహాను, 3 పత్రికలు రాసినటువంటి యోహాను, యోహాను సువార్తను రాసినటువంటి యోహాను, ప్రభు మనసును ఎరిగినటువంటి యోహాను, ప్రభు యొక్క బాధ్యతను ఎరిగినటువంటి యోహాను, ప్రభు యొక్క రొమ్మును ఆనుకున్నటువంటి యోహాను, ప్రియుడైనటువంటి యోహాను, ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను. అది నీ కుటుంబంలో కానీ, నీ జీవితంలో కానీ, ఎప్పుడైనా ఎక్కడైనా ఆ పేరు నీకున్నదా? దేవునికి స్తోత్రం. మరి ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం మనం చదివినట్లయితే, 23వ వచనం మనం చదివినట్లయితే ముందు వచనం నుంచి కూడా చదవండి. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి తెలియజేసి ఇట్లా, నేను దానియేలు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయుట ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. చాలండి. ఎవరి కోసం రాశారు ఈ మాట? దానియేలు, నువ్వు బహుప్రియుడవు. ఎవరికి? దేవునికి. ఎవరికండి? దేవునికి బహుప్రియుడంట. ఈ బహుప్రియుడు అనే పేరు ఎవరికి వచ్చింది అంటే, పాత నిబంధనలో దానియేలుకు వచ్చింది. ఎవరికి వచ్చింది? దానియేలుకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏమండి, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, ఏమండి భోజన విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, భక్తి విషయంలో కానీ, ఏమండి దేని విషయంలో, తగ్గింపు జీవితం విషయంలో కానీ, ఏమండి ఉద్యోగ విషయంలో కానీ, దేని విషయంలోనైనా అతను ఎలా ఉన్నాడో తెలుసా? బహుప్రియుడుగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈయన. 9వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఏమండి, మనమైతే ఎవరి కోసం ప్రార్థన చేద్దాం? దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, అందరం చేతులు పైకెత్తి దేవుని స్తుతులు చెల్లిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి.
ఇప్పుడు దానియేలు ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? దానియేలు 9వ అధ్యాయం అంతా చదివితే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడంట? బబులోను దేశానికి చెరకు వెళ్ళిపోయినటువంటి, చెరలో ఉన్నటువంటి 70 సంవత్సరాలుగా చెరలో ఉండి మగ్గిపోతున్నటువంటి మాకు విడుదల సమయం వచ్చింది. విరిమియా చెప్పినట్లుగా మేము 70 సంవత్సరాలు బబులోను దేశంలో మేము చెరలో ఉన్నాము. 70 సంవత్సరాలు పూర్తి కావచ్చింది అని గ్రహించి గుర్తు తెచ్చుకుని, తెలివి గలవాడే, జ్ఞానము కలిగి గ్రహించుకుని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే తన కోసము కాదు, తన కుటుంబము కోసము కాదు, ఇశ్రాయేలీలందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనలో ఎవరైనా మన పిల్లల కోసము, మన కుటుంబం కోసము, మనకున్న అవసరతల కోసము, మనకి కావలసినటువంటి పోషణ కోసము, ఆర్థిక సహాయం కోసము, మన భవిష్యత్తు కోసము, మనకి ఏదైతే కావాలనుకుంటున్నాం వాటి కోసము ప్రార్థన చేస్తున్నామా? దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తున్నామా? చదువుకునేవాళ్ళు చదువు కోసము, విద్యలో మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, కుటుంబం ఉన్న వాళ్ళము కుటుంబం కోసము, పిల్లలు ఉన్న వాళ్ళ పిల్లల కోసము, ఉద్యోగం కావాల్సిన వారు ఉద్యోగం కోసము, పనికి వెళ్ళేవారు క్షేమముగా వెళ్ళి లాభముగా తిరిగి రావాలని, క్షేమముగా తిరిగి రాకపోకలేదు దేవునికి తోడు ఉండాలని ప్రార్థన చేస్తున్నామా? మన కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నామా? మన కుటుంబంలో ఉన్నవారు అందరి కోసం ప్రార్థన చేస్తున్నామా? మన ఊరిలో ఉన్నవారి కోసం, మన ఏరియాలో ఉన్నవారి కోసం ప్రార్థన చేస్తున్నామా? చేయకపోతే ఎప్పుడైనా ప్రార్థన చేయటం ప్రారంభించాలి మనం. దానియేలుకి ఏం అవసరం? దానియేలు బాగానే ఉన్నాడు కదా, అయినను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు బహుప్రియుడు అని అనిపించుకున్నాడు. ఏ విషయంలోనూ? ప్రార్థనా విషయంలో. మంత్రగాళ్ళు, శకునగాండ్రు, గారడి విద్య గలవారు, కల్దీల భాష తెలిసిన వారు, తత్వజ్ఞానము తెలిసిన వారు అందరూ కూడా రాజుగారికి వచ్చిన కళ చెప్పలేకపోతే నేను కూడా ఉన్నానండి అని చెప్తాకెళ్ళలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు ముందు? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? స్నేహితుల దగ్గరికి వెళ్ళి, ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని యెరూషలేము వైపు కిటికీ తెరిచి మోకాళ్ళేసి నలుగురు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరికీ ఇవ్వనటువంటి ప్రత్యక్షత దానియేలుకి ఇచ్చాడు. ప్రపంచములో ఏ తెలివైనోడికి, ఏ జ్ఞానవంతుడికి, ఏ సైంటిస్ట్కి, ఏ గారడి విద్య గలవాడికి, ఏ మాంత్రికుడికి, ఏ తత్వజ్ఞానము తెలిసిన వాడు ఎవరు చెప్పలేకపోయారు. కానీ దానియేలుకు ఆ మర్మమును బయలుపరిచాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఏంటండి? దానియేలు అందరూనేమో ప్రాతిమకు మొక్కుతూ ఉంటే దానియేలు మాత్రము ఏం చేస్తూ ఉన్నాడు? రాజశాసనం ఏమైనా కానీ నేను ప్రార్థన చేయటం మాను నా దేవునికి. దేవునికి స్తోత్రం. అందరూ కూడా నెబుకద్నెజరు చేయించినటువంటి, రాజుగారు చేయించినటువంటి ప్రాతిమకు మొక్కాలని 30 దినాలు ఆ ప్రాతిమకు నమస్కారం చేయాలని, ఆ ప్రాతిమకు మొక్కాలని ఆజ్ఞ బయలుదేరింది. ఆజ్ఞ బయలుదేరితే అందరూ ఏం చేస్తున్నారంట? 127 సంస్థానాలలో ఉన్నటువంటి 127 దేశాలు, ఎన్నికలో ఉన్నటువంటి 127 దేశాలు, ఉనికిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజుగారి ప్రాతిమకే మొక్కుతూ ఉన్నారు. రాజుగారి ప్రాతిమ వైపుకే తిరిగారు. ఎందుకని? ఆయనే మా ప్రభువు, ఆయనే మా రాజు, ఆయనే మమ్మల్ని పరిపాలిస్తూ ఉన్నాడు, ఆయనే మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు, ఆయనే మాకు కావలసింది ఇస్తున్నాడని అందరూ అటు తిరిగితే దానియేలు మాత్రము దేవుని వైపు తిరిగాడు. ఆ రోజులు వస్తూ ఉన్నాయి.
దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నిలబెడుతున్నారు కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమంటే విగ్రహం నిలబెట్టారా? నీకు రకరకాల విగ్రహాలు నిలబెడతా ఉన్నారు. ఒకానొక రోజు వస్తుంది, ఈ విగ్రహానికే మీరు మొక్కాలి, ఈ ప్రాతిమకే మొక్కాలి, ఈయనకి మాత్రమే మొక్కాలి, ఈయనకి మాత్రమే వర్షిప్ చేయాలని రోజులు వస్తూ ఉన్నాయి. అప్పుడు వచ్చినప్పుడు దానియేలు వలె నువ్వు ఉండాలి. ఎలా ఉండాలి? ఆ సమయం వచ్చినప్పుడు ఎలా ఉండాలి నువ్వు? ఏ అంటకా గుడి కట్టకూడదు. ఎలాగా? మాకేం అర్థం కాల. ఏ ఎండకా గుడి కట్టకూడదు. యేసుప్రభు వారి దగ్గరికి వస్తే యేసుప్రభు వారి గొడుగులోకి రాకూడదు. లోకములోకి వెళ్తే లోకం అనే గొడుగులోకి వెళ్ళకూడదు. ఏ ఎండకా గుడి కట్టకూడదు. మొదటి మనం మూలవాక్యంలో ఆరాధన వాక్యంలో చదువుకున్నాం. నేను ఆయనకి మాత్రమే మొరపెట్టాను, నేను ఆయనపైనే ఆనుకున్నాను, నా జీవిత కాలమంతా ఆయనకే మొరపెడతాను అనే వాక్యాన్ని మనం చూసాం. మనం ఎవరికి మొరపెట్టాలి, ఎవరికి ఆనుకోవాలి, మనం ఏ గొడుగు కింద ఉన్నాము, ఏ స్థలానికి వచ్చాము, ఏ రెక్కల నీడకు వచ్చాము. మహోన్నతుల చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎక్కడ విశ్రమిస్తూ ఉన్నాం? ఎక్కడ సేద తీరుతూ ఉన్నాం? ఎక్కడ ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం? ఎవరిని ఆశ్రయిస్తే ఏ మేలు జరుగుతూ ఉంది? ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. అందరూ కూడా ఆయన వైపు తిరిగిపోయారు, రాజు వైపుకి తిరిగిపోయారు. దానియేలు మాత్రము దేవుని వైపుకి తిరిగాడు, దేవునికే మొక్కాడు, దేవునికే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. నువ్వు బహుప్రియుడవు అని అనిపించుకోవాలంటే ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఏమండి, ఈరోజేమో యెహోవాకు ప్రార్థన, రేపేమో యేసయ్యకు ప్రార్థన, తర్వాతేమో పరిశుద్ధాత్మునికి ప్రార్థన, తర్వాతేమో ఇంకొకరికి ప్రార్థన, తర్వాతేమో ఎవరికో ప్రార్థన. మన ప్రార్థన మన ప్రభువుకు మాత్రమే చేయాలి. దానియేలు ప్రార్థించినట్లుగా నిత్యము నిరంతరం ఆయనకే ప్రార్థన చేయాలి. అంతేగాని మనము లోకాన్ని ఆశ్రయించకూడదని వాక్యము తెలియజేస్తుంది. నువ్వు బహుప్రియుడవు అనే పేరు నీకు రావాలి అని అంటే ఎవరికి వచ్చింది పేరు? ఇశ్రాయేలీల్లో చెరకు వెళ్ళిపోయినప్పుడు, చెరలో ఉన్నప్పుడు ప్రార్థనాపరుడైనటువంటి, ప్రార్థనా జీవితము కలిగినటువంటి దానియేలుకి ఆ పేరు వచ్చింది. మరి నీకే పేరు వచ్చింది? నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో నువ్వెక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా ఏ పేరు వచ్చింది? మనకి ఏ పేరు వచ్చిందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలు లాంటి మంచి పేరు వచ్చేటట్లుగా మనం చూసుకోవాలి. యోహాను లాంటి మంచి పేరు మనకు వచ్చేలాగా చూసుకోవాలి. ఏమంటున్నారు? యోహాను ప్రియమైన వాడు. దానియేలు బహుప్రియుడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చూడండి, మరి ఒక మాటను చూద్దాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యోహాను రాసిన 3వ పత్రిక 1వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక ఏంటండి? పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు, ప్రియుడైన గాయునకు శుభమని చెప్పు వ్రాయునది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. దేవుని స్తోత్ర. ఎవరైనా 3వ పత్రికలో అమ్మా ఏమంటున్నాడు ఆయన? పెద్దనైనా నేను శుభమని చెప్పి వ్రాయినది ఏమనగా, ప్రియుడైన గాయుకు, ఒక వ్యక్తికి పత్రికను రాస్తూ అమ్మగారికి వందనాలు చెప్తూ ఆ ఇంటనున్న సంఘం
రెండో పత్రికలో ఉంటుంది, ఈ మూడో పత్రికలో కూడా ఉంది. ఒక ఇంటనున్న సంఘము, ఒక ఇంటనున్నటువంటి సంఘము ఆ పెద్దకు రాస్తూ గాయు అనేవాడు ఉన్నాడు. ఆమె ఆమెకు చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడు? సత్యమును బట్టి, దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సత్యమును బట్టి ప్రేమించు. ఎలా ప్రేమిస్తా ఉన్నాడంటే యాహాను చెప్తా ఉన్నాడు, గాయు సత్యమును బట్టి అతన్ని ప్రేమిస్తా ఉన్నాను అంటే అతనిలో ఏముంది? సత్యం ఉన్నది. యేసుప్రభు వారు ఏమన్నారు? నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా రాలేరు. సత్యమును బట్టి, సత్యం ఉండాలి, సత్యమును అనుసరించాలి, సత్యమును పఠించాలి, సత్యములో మనము నడుచుకోవాలి. ఏమన్నా ఉందా? దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే మనం ఒక పందెం వేసుకుందాం. ఏం పందెం అని అంటే, ఒక వారం రోజులంతా కూడా సత్యమే చెప్పాలి, అబద్ధం ఆడకూడదు. అది పిల్లలతోనైనా, భర్తతోనైనా, భార్యతోనైనా, ఇంట్లో వాళ్ళతోనైనా, బయట వాళ్ళతోనైనా, మన ఏరియాలో ఉన్న వాళ్ళతోనైనా, ఎక్కడికి వెళ్ళినా ఎవరితోనైనా సత్యమే చెప్పాలి. అప్పుడు ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉంటుంది? ఇక యుద్ధాలు. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసినట్లే. అవునా? మీకు అర్థమైందని నేను అనుకున్నాను. ఇక భర్తకి భార్యకి పడదు, పిల్లలకి తల్లికి పడదు, అసలు ఎవరికీ పడదు సత్యం అంటే. ఎవరికీ పడదు సత్యం అంటే. ఎందుకని? తెల్లారు లేగితే అబద్ధం ఆడందే మనకు రోజు గడవదు కాబట్టి. ఏంటి? అబద్ధం ఆడందే రోజు గడవదు కాబట్టి అంటున్నాడు. లోకములో నుండి వేరయ్యి సంఘముగా ఉండి ఆ సంఘములో ఉన్నటువంటి ప్రభువును నమ్మినటువంటి గాయు గురించి ఒక అమ్మగారితో చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ప్రియుడైన సత్యమును బట్టి అతన్ని నేను ప్రేమించుచున్నాను అని చెప్తూ ఎలా దీవిస్తున్నాడండి? యాహాను గారు దీవిస్తున్నాడు. ఎలా దీవిస్తున్నాడు? 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. దేని గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు? ఎంత తగ్గింపు జీవితమో ప్రభువా బిడ్డకి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత దీనురాలో ప్రభువా బిడ్డ అని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఎంత దయగలిగినదో ప్రభువా బిడ్డ, ఎంత జాలి కలిగిందో అని ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఎవరిని ఎంత పరిచర్య చేస్తారో మందిరములో, ఎవరిని ఎంత పరిచర్య చేస్తారో సంఘములో అని ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఏమండి? సంఘములో మనము చేసే పనిని బట్టి, క్రియను బట్టి, మనం చేసేటటువంటి పరిచర్యని బట్టి, మనం చూపేటటువంటి జాలిని బట్టి, మనం చూపించేటటువంటి కరుణ బట్టి, మనకున్నటువంటి తలంతుని బట్టి, మనకున్న టాలెంట్ని బట్టి, ఏమండి సంఘములో ఉన్న సంఘ కాపరి అయిన యాహాను అంటున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లు అని అంటున్నాడు. దేవునికి స్తోత్ర. ఈ ఉదయకాల సమయంలో నీతో, నాతో, మనతో అంటున్నాడు, ప్రియుడా నీవు వర్ధిల్లుచున్న ప్రకారం, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లు అని మాట్లాడుతాను. ఆమె చెప్పండి. మాయలోకంలో ఉన్నారు. ఎక్కడున్నారు మీరు? అయోమయం దేవాలయం. ఏం చెప్పానో మీకే తెలుసు. ఏం చెప్పాను? ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా, సుఖముగా, నెమ్మదిగా ఉండవలెను. నీ ఆత్మ ఎంత వర్ధిల్లిందో, నీ ఆత్మ ఎంత వర్ధిల్లుతూ ఉందో అన్ని విషయాల్లో కూడా నిన్నేమని చెప్తా ఉన్నాడు? నువ్వు వర్ధిల్లు అని చెప్తా ఉన్నాడు.
నువ్వు దీవించబడు అని చెప్తూ ఉన్నాడు, నువ్వు ఆశీర్వదించబడు అని చెప్తూ ఉన్నాడు, నువ్వు మంచి స్థితికి వెళ్ళు, ఉన్నత స్థితికి వెళ్ళు అని చెప్తా ఉన్నాడు. అంటే నువ్వు ఎంత ఆత్మలో వర్ధిల్లావో, ఎంత ఆత్మలో ఎదుగుతూ ఉన్నావో, ఎంతగానో ఆత్మీయతలో ఎదుగుతూ ముందుకు వెళుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నావో, దానిని బట్టి ఆయన అంటున్నాడు, నువ్వు వర్ధిల్లుదువుగాక. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎందుకని ఈ మాట చెప్తున్నాము? నీవు దేవుని సన్నిధిలో, సంఘములో, నీ కుటుంబములో, నీ ఆత్మలో, దేవుని చిత్తములో, అది సత్యమును బట్టైనా, నీ కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా నువ్వు సత్యమును బట్టైనా, యథార్థతను బట్టైనా, తగ్గింపు జీవితమును బట్టైనా, దేన మనస్సును బట్టైనా, నువ్వు చూపించేటటువంటి జాలి విషయంలోనైనా, నీకున్న జ్ఞానం విషయంలోనైనా, నీకున్న టాలెంట్ ఏదైనా కూడా దానిని బట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు వర్ధిల్లుదువు గాక అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడనంటే, ఉదయకాల సమయంలో మన ఆత్మ ఎంత వర్ధిల్లుతుందో, ఎంత ఎదుగుతున్నామో అంతగా మనల్ని వర్ధిల్లింప చేయాలంటున్నాడు. అంతగా వర్ధిల్లండి మీరు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంఘము చిన్నదా పెద్దదా కాదు. సంఘము 100 మంది ఉన్నారా 10,000 మంది ఉన్నారా అనేది కాదు. నువ్వు ఎంత వర్ధిల్లుతావో దానిని బట్టి నువ్వు ఆశీర్వదించు. ఇది చిన్న సంఘమేనండి, కానీ దేవుడు చక్కటి మందిరాన్ని ఇచ్చాడు. చక్కటి మందిరాన్ని, అందమైనటువంటి మందిరాన్ని ఇచ్చాడు. అంటే దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? సంఘము ఆత్మలో ఎంత వర్ధిల్లుతుందో అంత చక్కటి మందిరాన్ని నీకు ఇచ్చాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఏమంటే మొదటిగా ప్రేమించినటువంటి శిష్యుడని, ప్రేమైన శిష్యుడని ఎవరి గురించి చెప్పారు? యాహాను గురించి. రెండవది దానియేలు గురించి. మూడవది ఇప్పుడే చెప్పుకుంటున్నాం, ప్రియుడైన గాయు. దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 17వ వచనం మనం చూసినట్లయితే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మొదటి వచనం చదవండి. 16 వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చిన. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఎవరి కోసమండి? యేసుప్రభు వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడు. ఏమని? ఈయన నా ప్రియుడైన కుమారుడు. కుమారుడని ఎవరి గురించి చెప్పాడు? ఏమండి, ఈ నలుగురిలో ఎవరి గురించి చెప్పాడు? ఏమండి, నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అట్టి ఆనందం, ఏమండి, అట్టి ఆనందం మనల్ని బట్టి కూడా కలగాలి. తండ్రి కుమారుడు తన తండ్రిని తన తల్లిని సంతోషపెట్టును. ఏమండి, తండ్రి మాటను తల్లి మాటను వినువాడు, తండ్రి మాటను బట్టి తల్లి మాటను బట్టి నడుచుకున్నవాడు, ఏమండి, తల్లిదండ్రులను సంతోషపెట్టును, ఆనందింపచేయును అని సామెతల గ్రంథం తెలియచేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరలోకమందున్నటువంటి తండ్రి తన ప్రియుడైనటువంటి ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని బట్టి చెప్తా ఉన్నాడు. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఎందుకు ఆనందించుచున్నాడు చెప్పండి? ఒక్క ముక్కలో చెప్పండి.
ఎందుకు ఆనందించుచున్నాడు? ఏమండి? ఏమో మాకేం తెలుసు. ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి ప్రియకుమారుడిగా వచ్చాడు. మన కోసం, మనందరి కోసం, సమస్త మానవాళి కోసము ప్రాణం పెట్టడానికి తన ప్రియకుమారుడు, అద్వితీయ కుమారుడు, ఏమండి ఏకైక కుమారుడు, ఎంచకూడని విడిచిపెట్టకూడనటువంటి భాగ్యాన్ని, పరలోక భాగ్యాన్ని, మెస్సయ్యగా ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి వచ్చి ఏమండి అందరి కోసము ఆదాము మొదలుకొని యేసుప్రభు వారి వరకు, యేసుప్రభు వారి మొదలుకొని ఏమండి మరలా రెండవ రాకడు వచ్చేంత వరకు ఆయన అందరినీ ప్రేమించి అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి మనందరికీ కూడా కృపను అనుగ్రహించాడు. ఒక మార్గాన్ని ఆయన చూపించాడు. మనకి విడుదలను ఆయన అనుగ్రహించాడు. గొప్ప కార్యము ఆయన చేశాడు. అందుకనే ఆయనను ఏమంటున్నాడంటే, ఏమండి పరలోకమందున్న తండ్రి ఏమంటున్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఇంకొక వాక్యాన్ని, ఇంకొక మాటను ధ్యానం చేసుకుందామా? ఏమండి ఎన్ని మాటలు చెప్పుకున్నాం మనం? ఎన్ని? 4 మాటలు చెప్తున్నాం. 5వ మాట చెప్పుకుందామా? చూడండి, ఈ మాటని చదువుకుని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. పరమగీత గ్రంథము 5వ అధ్యాయము. ఇందులో చాలా ఉన్నాయండి వచనాలు. 16వ వచనము మనం చూసినట్లయితే, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. 16వ వచనం అండి, 5వ అధ్యాయం 16వ వచనం. అతని నోరు అతి మధురము, అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. దేవునికి స్తోత్రం. చాలా ఉన్నాయండి ఇందులో వచనాలు. ప్రియుడు, ప్రియురాలు, ప్రియుడు, ప్రియురాలు. ఏమండి వరుడైన యేసు, వధువైన సంఘము. వరుడైన యేసు, వధువైన సంఘము. ప్రియుడైన యేసు, ప్రియురాలైనటువంటి సంఘము. ఏమండి ప్రియుడైన యేసు, ఏమండి ప్రియురాలైనటువంటి ఇశ్రాయేలీల సైన్యం, ఇశ్రాయేలీల దేశం. పాత నిబంధన తెలియచేస్తుంది, ప్రియుడైన యేసు, ప్రియురాలైనటువంటి ఇశ్రాయేలీల సైన్యము, సమాజం. ఇశ్రాయేలీల చిన్నదానిని ప్రేమించి వచ్చాడు. సియోను కుమార్తె అని ఆమెకి పేరు. ఇశ్రాయేలీలకి ఏం పేరు? సియోను కుమార్తె అని పేరు. ఆయనకేమి పేరు? ప్రియుడు, అతి మనోహరుడు, అతి కాంక్షణీయుడు. ఏమండి 10,000 మందిలో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. 10,000 మందిలోనైనా అతన్ని నేను పోల్చగలను. దేవునికి స్తోత్రం. ఎన్నో మాటలు ఉన్నాయండి. ప్రియుడు, ప్రియురాలు, ప్రియుడు, ప్రియురాలు, వారిద్దరిని కూడా ఒకరికి ఒకరు పొగుడుకుంటూ, ఏమండి మాట్లాడుకుంటూ, వారి గురించి సంభాషించుకుంటూ అనేక విషయాలను తెలియచేస్తూ ఉంటారు. ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక మాటను మనము చూస్తూ ఉన్నాం. ఇతడే నా ప్రియుడు, నా ప్రాణ స్నేహితుడు. ఇతడే నా ప్రియుడు, నా ప్రాణ స్నేహితుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని ఇంకా నేను ముందుకు వెళ్ళటం లేదు, కానీ ఎలా ఉన్నాడంట ప్రియుడు? స్నేహితుడుగా ఉన్నాడంట. స్నేహితుడుగా ఉన్నాడు. స్నేహితుడని ఎవరినన్నాడు? అబ్రహాము నా స్నేహితుడు, మోసే నా స్నేహితుడు అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. అబ్రహాము నా స్నేహితుడు. ఏమండి మోషేతో అంటాడు, మోషే అంట స్నేహితుడితో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో మాట్లాడుచూ ఉన్నాడంట.
దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. మనం ఎలా ఉండాలంటే ఏమండి, ఎవరైనా మనం ప్రేమిస్తే ప్రాణ స్నేహితుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యాకోబు రాహేలును ప్రేమించిన, ఏమండి మనం చూసినట్ల చివరి వరకు కూడా ఉంచలేకపోయారంట. ప్రేమించాడు యాకోబు. దావీదు, ఏమండి జోనాతాను, వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఏమంటే జోనాతానికి ఎంత ప్రేమ అంటే చాలా ప్రేమ అంట. దావీదు అంటే అంత ఇష్టం అంట. అందుకే దావీదును సౌలు చేతిలో నుంచి తప్పించాడు. ఎందుకని? స్నేహితుడు కాబట్టి. ఎందుకని? నాకేం తెలుసు. ఎందుకని? స్నేహితుడు కాబట్టి. స్నేహితుని యొక్క కుమారుడు ఎవరైనా ఉన్నాడా? జోనాతాను పిల్లలలో ఎవరైనా ఉన్నారా అని దావీదు రాజైన తర్వాత, ఏమండి రాజైన తర్వాత కనుక్కొని ఎత్తుక్కుని వెళ్ళి తన స్నేహితుని యొక్క కుమారుడిని, కుంటివాడైనటువంటి మెఫీబోషెత్ని తీసుకుని వచ్చి తన భోజనం చేసే రాజు వాళ్ళ దగ్గర తనకొక స్థానాన్ని, తనకొక ఏర్పాటును, తనకొక నివాసమును, తనకి పనివారిని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమించేవాడు కాబట్టి. ఆయన మనల్ని ప్రేమిస్తే, ఏమండి నిన్నే కాదు, నీ ఇంటిలో ఉన్నవారినైనా, నీ కుటుంబంలో ఉన్నవారినైనా, నీతో ఉన్నవారైనా, ఎక్కడున్నా, ఏ చోటున ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళిపోయినా వారిని కనిపెట్టి కనుగొని వెతికి వారు దొరికిన తర్వాత వాళ్ళకొక ఉన్నత స్థానమని ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఆయన ప్రేమించాడు. అంత ప్రేమ జోనాతాన్ అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా చదివారా జోనాతాను దావీదు గురించి? ఎప్పుడైనా చదివారా? నేను మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది. సౌలు రాజు అయిన తర్వాత, దావీదు అభిషేకింపబడిన తర్వాత, దావీదు సౌలు దగ్గరికి వెళ్ళిన తర్వాత జోనాతాను దావీదుకి ఇద్దరికి కూడా స్నేహం కుదురుతుంది. అంతగా ప్రేమిస్తాడు ఎవరు? జోనాతాను. ఏమండి దావీదు ఎక్కడ ఉన్నాడు రానంటే ఎవరికి తెలుసానంటే జోనాతాన్కే తెలుసు. జోనాతాన్ని అడిగినా సరే చెప్పడు సౌలుకి. ఏమండి సౌలు ఏం చేస్తున్నాడో, తండ్రి ఏం చేస్తున్నాడో, తండ్రి ఏ ప్లాన్కి వేస్తున్నాడో ఎవరి మీద? దావీదు మీద. ఏమండి ఏం చేసేవాడనంటే, దావీదు నువ్వు పొలంలో ఉండు, నువ్వు అక్కడే ఉన్న, ఒక అపాయం ఉందనుకో ఏం చేస్తానంటే బాణాలు వేస్తాను. ఏమండి తప్పించాడు తన ప్రాణ స్నేహితుడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి నువ్వు స్నేహితుడిగా ఉంటే స్నేహితునితో మాట్లాడినట్లుగా నీతో మాట్లాడతాడు. ఆయనను నువ్వు ప్రేమిస్తే, ఆయనకు నువ్వు ప్రేమైన వాడిగా ఉంటే, ప్రియుడిగా నీవు ఉంటే, ఆయన అంటున్నాడు నీకే ఆపద వచ్చినా తప్పిస్తాడు. ఆయనకు నువ్వు ప్రియుడుగా ఉంటే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అనంటే, ఇదిగో నువ్వు ఎక్కడున్నా, ఏ చోటునున్నా, ఏ స్థలమునున్నా, నీవే కాదు నీ పిల్లలైనా, నీ కలిగిన వారు ఎవరినైనా వారిని తీసుకుని వచ్చి హక్కును చేర్చుకుంటాడు, ఒక ఉన్నత స్థితిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5 వచనాలలో నుండి 5 మాటలను దేవుడు ఒక ప్రత్యేక రీతిలో మనకి తెలియచేశాడు. మొదటి మాట ఏంటండి? మొదటి మాట ప్రియమైన శిష్యుడు. ఏమండి యేసుప్రభు వారి రొమ్మును ఆనుకున్న, యేసుప్రభు వారి యొక్క బాధ్యతలు తెలిసిన, యేసుప్రభు వారి యొక్క మనసెరిగిన శిష్యుడు, ప్రియమైన శిష్యుడు. రెండవది ఏమండి దానియేలు బహుప్రియుడు. ఎందుకని? అతను ప్రార్థనాపరుడు. అతను ప్రార్థనాపరుడు. ఎవరి కోసం ప్రార్థన చేసేవాడంటే తన కోసము, తన స్నేహితుల కోసము, తన ప్రజల కోసము, విడుదల కోసము, విమోచన కోసము ప్రార్థనాపరుడు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవునికే ప్రార్థన చేస్తాడు తప్ప, ఇదిగో నీవు నాకే మొక్కాలంటే ఆయన మొక్కేవాడు కాదు. దేవునికి స్తోత్రం. మూడవది ప్రియమైన గాయునకు. ఎందుకని? సత్యమును బట్టి.
ఆత్మలో వర్ధిల్లుచున్నావు, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. 4వది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. 5వది, ఆయన స్నేహితుడంట. ఇలాంటి పేర్లు మనం కలిగి ఉండాలి దేవుని చిత్తములో. ఆ పేర్లు కాకపోయినా మనకి ఏ పేర్లన్నీ ఉండాలి? ఎంత తగ్గింపు జీవితమో, ఎంత సాత్వికమో, దయాలత్వమో, మంచితనమో, ఏమండి ప్రతి విషయంలో ఏమండి నెమ్మదస్తుడు, మంచివాడు అనే పేర్లైనా మనం పొందుకునేవారిగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క పునరుద్ధాన దినమందు దేవుని సన్నిధిలో దేవుడు ఒక ప్రత్యేక రీతిలో మనందరితో మాట్లాడి ఉన్నాడు. ఈ విన్న మాటలు మన వినికిడిలో దేవుడు ఫలింపచేయును గాక. ఈ వాక్యము ద్వారా దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.